నమస్తే. జాతక చక్రంలో గురుగ్రహం ఎక్కడైతే ఉంటారో 12 భావాలు తీసుకోండి. గురుగ్రహం నుండి 2లో కానీ 5లో కానీ 9లో కానీ 11లో కానీ గ్రహాలు ఉన్నట్లయితే అవి మంచి యోగాన్ని ఇస్తాయి. అంటే గురుగ్రహానికి 2, 5, 9, 11 భావాలకి కారకుడు. అంటే మీది ఏ లగ్నం అయితే ఉందో లగ్నం నుండి 2వ భావం, లగ్నం నుండి 5వ భావం, లగ్నం నుండి 9వ భావం, లగ్నం నుండి 11వ భావం గురుని యొక్క కారక స్థానాలవి. గురుడు ఎక్కడ ఉన్నారనేది కాదు, గురుడు నుండి 2, 5, 9, 11లో మీకు గాని గ్రహాలు ఉంటే అవి ఆ గ్రహ దశలు మంచి యోగాన్ని ఇస్తాయి. అలాగే ఆ ఉన్న గ్రహాలు మీ జన్మ లగ్నానికి 2, 5, 9, 11 స్థానాధిపతులైతే మరింత బలం ఉంటుంది. మరి అదృష్టమైన జాతకం. అందుకే గురుడు యొక్క కారక స్థానాలు 4 కాబట్టి గురుడు నుండి 2, 5, 9, 11లో గ్రహాలు ఉన్నట్లయితే గొప్ప విశేషం. ఎందుకంటే గురుడికి 4 గ్రహాల అధీనం వచ్చాయి కాబట్టి. నిన్నటి వీడియోలో రవికి లగ్నకారకుడు కాబట్టి రవితో కలిసిన గ్రహాలే చెప్పాను. ఈరోజు గురుడికి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారక స్థానాలలో గ్రహాలు ఉండి ఆ గ్రహ దశలో వస్తే అదృష్టం.